మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కంటి. ప్రస్తుతం మనతో పాటు చిత్తూరు జిల్లా పోస్టల్ ఎస్పీ లక్ష్మణ్ నాయక్ గారు ఉన్నారు. అసలు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, వాటిని ప్రజలకు ఎలా తీసుకెళ్తున్నారు అన్న వివరాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే లక్ష్మణ్ నాయక్ గారు, బాగున్నారా? నమస్తే, బాగున్నాను సార్. సార్, ఇప్పుడు మన చిత్తూరు జిల్లాలో పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సేవింగ్ బ్యాంక్స్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి? మన దగ్గర దరిదాపులు ఈ సంవత్సరం గాను 1,59,000 అకౌంట్లు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ మనం ప్రతి సంవత్సరము 1,00,000 అకౌంట్ల దాకా చేసి మన యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, మేము కస్టమర్ని దేవుళ్ళలాగా భావిస్తాము. ఆ దేవుళ్ళు అయినటువంటి కస్టమర్ దగ్గర మేము వాళ్ళకి గైడ్ చేసి ఇన్ని వేల అకౌంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఇటీవల నేను అబ్జర్వ్ చేశాను, జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వలన ప్రజలకు ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, వీటి వలన వాళ్ళకు వచ్చే ఆర్థికంగా ఎటువంటి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఒరిజినల్గా మనకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ 1884 ఫిబ్రవరి 1వ తేదీన స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 75 సంవత్సరాలు దాదాపుగా కావస్తోంది. అయితే ఆ రోజు నుంచి కూడా మనము సక్సెస్గా చేస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే విస్తృతంగా చేయడానికి కారణం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎవరైతే చేసుకుంటారో కస్టమర్స్, వాళ్ళకి బోనస్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎలాగంటే మన పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ కిందికి రాదు కాబట్టి మనము బోనస్ రేట్ను మేమే ఫిక్స్ చేసుకొని మేమే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. రెండవది, ఎవరైతే ప్రజలు కట్టేటటువంటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అన్నీ కూడా మేము ప్రజల యొక్క సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కాబట్టి బోనస్ను మనం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ప్రీమియం తక్కువలో ఉంటుంది కాబట్టి విస్తృతంగా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా ఈ సంవత్సరానికి సంబంధించి 4 కోట్ల ప్రీమియం మేము కలెక్ట్ చేయడం జరిగింది. మాకు టోటల్గా 55 కోట్లు మా టార్గెట్. 40 కోట్లు ఇప్పటికే సబ్సిక్వెంట్ ప్రీమియం అంటాము, 2 కలిపి 40 కోట్లు అచీవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇటీవల ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని ఒకటి మీరు కొత్తగా ప్రవేశపెట్టారు. అంటే బ్యాంకింగ్ సేవలు అందిస్తామనేసి. ఇంతకు ఇప్పుడు మామూలుగా ప్రజలంతా బ్యాంకింగ్ అంటే నేషనలైజ్ బ్యాంకులకు పోతారు, అక్కడ అకౌంట్లు ఓపెన్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు ప్రజలకు ఈ ఇండియన్ పేమెంట్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎటువంటి సేవలు అందిస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని అకౌంట్లు ఓపెన్ అయ్యాయి అంటే ఏం చెప్తారు? మీరు ఇప్పటి వరకు గమనిస్తే కనుక భారతదేశ వ్యాప్తంగా మనం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆలోచన మేరకు భారతదేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేయడం జరిగిందంటే, ప్రతి విలేజ్లో బ్యాంక్ ఉండకుండా ఉండొచ్చు. బ్యాంకులు ఏంటంటే ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ ఉన్నటువంటి సిటీస్లో ఎక్కువ ఉంటాయి. నో బ్యాంక్ విలేజెస్ అంటాము. నో బ్యాంక్ విలేజెస్లో మనము విస్తృతంగా ఏదైతే 1,55,000 పోస్ట్ ఆఫీసుల ద్వారా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనము ఈ సేవలను అందించాలి, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ చేయాలి, ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలోపేతం కావాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ బ్యాంక్లో మనకు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో కరెంట్ అకౌంట్లు ఉన్నాయి, సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి. అదేవిధంగా గ్యాగ్ పాలసీలు అంటాము. అంటే ఇన్సూరెన్స్ వన్ టైం డబ్బులు కడితే కనుక, సపోజ్ 500 ఒక వ్యక్తి కనుక కడితే సంవత్సరానికి 500 కట్టాలి. 10 లక్షలు అతనికి ఏదైనా జరిగితే, అనుకోకుండా జరిగితే అతనికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సుగాలమిట్లో మనం ఒక లేడీ, ఒక ఆమె చనిపోవడం జరిగింది. 399 రూపాయలు మాత్రమే కట్టింది ఆమె ఒక సంవత్సరానికి. ఆమెకు 10 లక్షల రూపాయల చెక్కు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో 2 వీలర్ లోన్లు ఉన్నాయి, 4 వీలర్ లోన్లు ఉన్నాయి, అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళందరూ, మా శ్రేయభిలాషులందరూ, మన పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము ఇందుమూలంగా కోరుకుంటున్నాం. ఒకటి సార్, ఇప్పుడు నేషనలైజ్ బ్యాంకుల్లో ఉండే స్కీములకి పోస్ట్ ఆఫీసుల్లో ఉండే స్కీములకి తేడా ఏంటి? పర్సెంటేజ్లో ఏమన్నా తేడా ఉందా? అంటే
మామూలుగా వాళ్ళ కమిషను ఉంటుంది కదా, వీటిలో ఏమైనా తేడా ఉందా? దీంట్లో ఏమైనా పోస్టల్ ద్వారా ఇంకా కస్టమర్లకు లబ్ధి చేకూరే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే అని చెప్పారు? వాస్తవంగా మనము ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు, థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవంగా మీరు గమనించినట్టయితే కనుక మన పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నీ కూడా బ్యాంక్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. ఉన్నప్పటికీ బ్యాంకుకు మనకు ఎప్పుడైనా మన చరిత్ర చూసుకుంటే కనుక వాళ్ళకి మనకి ఖచ్చితంగా 0.5% ఇంట్రెస్ట్, 0.5% ఇంట్రెస్ట్ మంది ఎక్కువ ఉంటుంది ఒకటి. రెండవది, పోస్ట్ ఆఫీస్లో చిన్న మొత్తాల పొదుపు సంస్థ అంటాం మనం, స్మాల్ సేవింగ్స్ అంటాం పోస్టల్ డిపార్ట్మెంట్లో. సాధారణమైనటువంటి వ్యక్తి ఒక బ్యాంకులోకి వెళ్తే కనుక వాళ్ళకి టైం కన్జ్యూమ్ అవుతుంది. అదే పోస్ట్ ఆఫీస్లో అనుకోండి చాలా ఈజీగా కట్టేసి వెళ్ళిపోతే అకౌంట్ కట్టడానికి కానీ తీసుకోవడానికి కానీ వాళ్ళ అకౌంట్ తెరవడానికి కానీ సులభతరంగా ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ రేటే కాకుండా పోస్ట్ ఆఫీస్లో చిన్న మొత్తాలు అంటే 100 రూపాయలు కూడా డిపాజిట్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్కి ఎక్కువ ఈ మధ్యన మీరు గమనిస్తే కనుక బ్యాంకుల కంటే కూడా పోస్ట్ ఆఫీస్లో ఎక్కువ మనకు డిపాజిట్స్ రావడం కానీ ఆ ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మన దగ్గర ఎక్కువ జరుగుతున్నాయి. అదేవిధంగా డిజిటలైజేషన్ అయిన తర్వాత కొంచెం సులభతరం అయింది. మన దగ్గర నెట్ బ్యాంకింగ్ ఉంది, ఏటీఎం ఫెసిలిటీ ఉంది, నామినేషన్ ఫెసిలిటీ ఉంది, అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్లో సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి, రికరింగ్ డిపాజిట్ ఉంది, ఫిక్స్డ్ వేసుకునే మంత్లీ ఇన్కమ్ సేవింగ్ స్కీమ్ ఉంది, ఎవరైనా రిటైర్ అయ్యారంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఉంది. ఇలాగ అనేకమైనటువంటి స్కీమ్స్ మన దగ్గర, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన స్కీమ్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకొకటి సార్, ప్రధానంగా SSY అంటే సుకన్య సమృద్ధి యోజన పథకం, ఇది వాస్తవంగా చెప్పాలంటే ఆడపిల్లలకు వరప్రదాయం అనుకోవాలి. అయితే ఈ స్కీమ్ పట్ల ఇంకా కొన్ని మారుమూల పల్లెల్లో పెద్దగా ప్రజల్లో అవగాహన లేదు. వాస్తవంగా ఈ స్కీమ్ను వాళ్ళు ఉపయోగించుకుంటే భవిష్యత్తులో ఆడపిల్లల భవిష్యత్తు మరింత పురోభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అంటేనే మీరు ఎక్కువ సేవలు అందించేది గ్రామాల్లోనే. సో ఈ గ్రామాల్లో ఆ ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఆడపిల్లలకు ఉన్న తల్లిదండ్రులకి కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఈ SSY పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? థ్యాంక్ యూ సార్. మీరు అన్నట్టుగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ అకౌంట్ ఏదైనా ఉందంటే సుకన్య సమృద్ధి యోజన అకౌంట్. ఈ అకౌంటు గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అనేటువంటి నినాదంతో ఒక స్త్రీ శక్తిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ పథకాన్ని ఆరంభించడం జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఇది. ఇది ఎలాగంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అమ్మాయిలకి ఈ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఈ అకౌంట్ వల్ల లాభం ఏంటి అంటే కనుక తల్లిదండ్రులకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ పిల్లల మీద ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్లో డిపాజిట్ కనుక చేసుకుంటే ఆ పిల్లలకి మ్యారేజ్ వయసు వచ్చేటప్పటికి ఈ డబ్బులు వాళ్ళ యొక్క పెళ్లికి ఉపయోగపడుతుంది, వాళ్ళకి చదువులకు ఉపయోగపడుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ అకౌంట్ని ఆ రోజున మనం ప్రారంభించడం జరిగింది. ఇది చాలా బ్రహ్మాండంగా మన దగ్గర దాదాపుగా 2 కోట్ల అకౌంట్ల వరకు భారతదేశ వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ అన్నింటిలో అవైలబిలిటీ ఉంది. మన దగ్గర ఉన్న ప్రతి విలేజ్లో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. మీరు అన్నట్టుగా ఇది మరి ముందుకు ఎలా తీసుకెళ్తున్నామంటే మనం చిత్తూరు జిల్లాలో 21 ఆధార్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆధార్ సెంటర్కి ఈ ఆధార్ ఓపెన్ చేసుకోవడానికి వచ్చినప్పుడే ఆ చిన్నపిల్లల్ని మేము వాళ్ళ దగ్గర డీటెయిల్ తీసుకుంటాం. ఎవరు అమ్మాయిలు పుట్టారు, వాళ్ళ ఆధార్ కొత్తగా చేసుకొని వస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళకి ఆధార్ వచ్చిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేసే విధంగా వాళ్ళని మోటివేట్ చేసి మా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోస్ట్ మాస్టర్సు అదేవిధంగా అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్సు వాళ్ళ యొక్క కృషి వల్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. మోస్ట్లీ 90% మేము కంప్లీట్ చేశామని భావిస్తున్నాము. మిగిలిన 10% కూడా మీరు అన్నట్టుగా కంప్లీట్ చేసి ఈ అమ్మాయిలకి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పాటుపడతామని తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ఒకటి మనం జనరల్గా మాట్లాడుకుందాం. మీరు కూడా దాదాపు 4-5 దశాబ్దాలకు ముందు పోస్టల్ వ్యవస్థను చూసింటారు, నేను చూశాను. 4 దశాబ్దాలకు ముందు ఒక లెటర్కి ఎంత పవర్ ఉన్నదంటే ఒక లెటర్ రాసి ఒక గ్రామ సమస్య మీద పోస్ట్ చేస్తే ప్రధానమంత్రికి పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్లీ స్పందించేవాళ్ళు, అంత పవర్ ఉండేది లెటరు. అయితే రాను కాలక్రమంలో డెవలప్ జరిగింది.
అయితే లెటర్లకు గతంలో ఉన్నంత ఇంపార్టెన్స్ ఇప్పుడు లేదు వాస్తవంగా చెప్పాలంటే. డెలివరీ సిస్టమ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కేవలం మాటలు లెటర్ల ద్వారానే జరిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈమెయిల్స్ అంట, వాట్సాప్లు, టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ తిరిగి ఆ పూర్వవైపును తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు అన్నట్టు గోల్డెన్ డేస్, పోస్టల్ డిపార్ట్మెంట్ అంటేనే లెటర్స్ అంటేనే మెయిల్స్ అంటేనే పోస్టల్ డిపార్ట్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు కూడా ఆ గోల్డెన్ ఎరా ఏదైతే ఉందో దాన్ని బ్రింగ్ బ్యాక్ అంటున్నాము. దాన్ని తీసుకురావడానికి మేము అనేకమైనటువంటి కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే మేము ఈ యొక్క కార్గో అంటే పార్సల్ సర్వీస్ మీద ఇప్పుడు దృష్టి పెట్టడం జరిగింది. అదేవిధంగా మాది ఏదైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిచేయడానికి పోస్ట్ ఆఫీస్లో ఐడిసి ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్స్ అని మేము పెద్ద పెద్ద సిటీలు, మదనపల్లి లాంటి సిటీ, చిత్తూరు లేదా తిరుపతి ఇలాంటి సిటీల్లో ఐడిసిలు ఇంటిగ్రేటెడ్ డెలివరీ సెంటర్స్ని మేము ప్రారంభించబోతున్నాం. వాటికి సపరేట్గా ఒక ఎంటిటీ లాగా ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేసి అక్కడి నుంచి ఇంటిగ్రేట్ చేసి అక్కడి నుంచి 15 కిలోమీటర్ వరకు పోస్ట్ మ్యాన్ని 3 దఫాలుగా అంటే 3 షిఫ్ట్లుగా డెలివరీకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే కనుక పోస్టల్ డిపార్ట్మెంట్లో డెలివరీ సిస్టమ్ ఇప్పుడు 95% కంటే పైన డెలివరీ జరుగుతోంది. ఇది మా కాన్సెప్ట్ ఏంటంటే డే ఆఫ్ రిసీట్ షుడ్ బి ద డే ఆఫ్ డెలివరీ అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ఈ రోజున ఆ డెలివరీని బలోపేతం చేయడానికి, అదేవిధంగా ఇప్పుడు డిజిటల్ ఎరా వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఆర్డినరీ మెయిల్ అంటే లెటర్స్ రైటింగు తగ్గిన వాటా వాస్తవమే. అందుకు మేము పిల్లల్లో ఎవరైతే స్కూల్లో చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్ పిల్లలు కానీ లేదా హై స్కూల్ పిల్లలు కానీ లేదా అండర్ ప్రైమరీ హెల్త్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు, ప్రైమరీ స్కూల్లో చదివే పిల్లలకి మేము ఏం చేస్తున్నామంటే ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ పెట్టి ఈ యొక్క పాత ఎరాని మళ్ళీ బయటికి తీసుకురావడానికి, ఆ లెటర్ రాస్తే వాళ్ళకు ఆ యొక్క అనుభూతిని కలిగించడానికి మేము శతవిధాల ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే మేము దీన్ దయాల్ స్పర్శ యోజన కానీ డయాకర్ అని లెటర్ రైటింగ్ కానీ మేము ఈ మధ్యనే పెట్టడం జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా అన్నమయ్య జిల్లా యాజ్ వెల్ చిత్తూరు జిల్లా 2 మనం లీడ్ చేస్తున్నాం. కాబట్టి ఇది పెట్టిన తర్వాత వాళ్ళకి ఆ లెటర్ పెట్టిన వెంటనే ఊరికే లెటర్ పెట్టేసి వదిలేయటమే కాకుండా ఆ లెటర్లో బాగా రాసినటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి సంవత్సరానికి ఇంత 25,000, 10,000, 5,000 అనేటువంటిది స్కాలర్షిప్ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా మాకు ఒక నమ్మకం అయితే ఉంది, ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి మెయిల్స్ మళ్ళీ ఆ గోల్డెన్ ఎరా బ్యాక్ వస్తుందని మేము భావిస్తున్నాం. ఇంకోటి ఎస్పీ గారు, ఈ మధ్య ఒకటి జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ ప్రైవేటీకరణలో భాగంగా పోస్టల్ సంస్థ అంటే పోస్ట్ ఆఫీసులను కూడా ప్రైవేటీకరణ చేస్తారన్న ఒక ప్రచారం జోరుగా సాగుతుంది. ఇంతకు ఆ దిశగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయంటే ఏం చెప్తారు? వాస్తవంగా మేము అడ్మినిస్ట్రేషన్ సైడ్ పనిచేస్తున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఇలాంటి ప్రపోజల్స్ మన దగ్గర లేవు. మా దృష్టికి ఇప్పటి వరకు అలాంటి ప్రపోజల్స్ లేవు. ఫ్యూచర్లో కూడా ఇలా ఉండవని మేము భావిస్తున్నాము. ఈ పోస్ట్ ఆఫీసు స్వర్ణయుగం ఏదైతే ఉన్నిందో ఆ స్వర్ణయుగాన్ని 10 కాలాలు ఇంకా పొడిగించాలని నేను నా మనస్ఫూర్తిగా పర్సనల్గా కోరుకుంటున్నాను. ఇప్పుడు మామూలుగా ఈ పోస్ట్ ఆఫీస్కి మెయిన్ పిల్లర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసు. ఎందుకంటే ఇప్పుడు ఇది హెడ్ పోస్ట్ ఆఫీసు, కానీ దీని కింద చాలా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు పనిచేస్తాయి. మెయిన్ పిల్లర్ అది. అక్కడి నుంచినే మనము ఎందుకంటే గ్రామీణ వాళ్ళకు సేవలు అందిస్తున్నాం. ఈ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్ని మరింత ఆధునీకరించి వాటిని ఇంకా మరింత అక్కడ మంచి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో? దీంట్లో డెఫినెట్గా అండి, దీంట్లో గ్రామీణ ప్రాంతాలే పట్టుకోమలు అంటాం మనం జనరల్గా. ఇందులో భాగంగా మనం ఏం చేసామంటే ప్రతి సంవత్సరము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్ని ఆధునీకరించడానికి, ఈవెన్ దో ప్రైవేట్ బిల్డింగ్ అయినా లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి బిల్డింగ్ అయినా మేము ఆ బిల్డింగ్ని కూడా ఆధునీకరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులే కాకుండా సబ్ పోస్ట్ ఆఫీసులు కూడా ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మన సత్సంగ్ ఫౌండేషన్లో ఒక పోస్ట్ ఆఫీస్ని ఆధునీకరించడం జరిగింది. బి కొత్తకోట అనే పోస్ట్ ఆఫీస్ని అలా చేయడం జరిగింది. అదేవిధంగా చౌడేపల్లిని కూడా మేము ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా ఆధునీకరిస్తున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంటల్ బిల్డింగ్స్ను కూడా మేము
రాబోయే రోజుల్లో రెనోవేషన్ చేయడానికి మా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున. ఈ మధ్య జిల్లా పోస్ట్ ఆఫీస్లో నోటిఫికేషన్స్ కూడా పడినాయనేసి ఉన్నాము. అంటే ఏంటి, ఏ పోస్టులకు నోటిఫికేషన్ పడింది, దానికి క్వాలిఫికేషన్ ఏముంది? అవును, భారతదేశ వ్యాప్తంగా మనము గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో పనిచేసేటటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లకు సంబంధించి ఒక నోటిఫికేషను మా యొక్క డైరెక్టరేట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. అది నెక్స్ట్ మంత్ 3వ తేదీ లాస్ట్ డేటు. కాబట్టి దీనికి 10th క్లాస్ మార్కులు బేసు. 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అందరూ కూడా విరివిగా అప్లై చేసుకోవాలి. ఎవరైనా ప్రలోభాలు పెడితే ఈ ప్రలోభాలకి లొంగొద్దండి. ఆన్లైన్లో అప్లై చేయండి. మీ మార్కుల ద్వారానే మీకు ఢిల్లీలో సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎవ్వరూ సెలక్షన్ చేయడం. ఈ మార్కులే మీకు ఆధారము. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఉద్యోగం చాలా బాగా ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవాలని మా కోరిక. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పోస్ట్ ఆఫీసులో కొత్తగా ఏ స్కీములు పెట్టారు, భవిష్యత్తులో మరింత స్కీములు పెట్టే అవకాశాలు ఉన్నాయా, మొత్తం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏమైనా ప్రజలకు ఏమైనా కొత్తగా స్కీములు పెట్టారా? ఫైనల్గా మీరు సంబంధించి టోటల్ స్కీమ్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మరొక మారు మా యొక్క శ్రేయోభిలాషులకి కస్టమర్లందరికీ నమస్కారము. ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో కొత్త స్కీమ్ అంటే మహిళా సమ్మన్ సేవింగ్ అకౌంట్ అని ఒకటి ఉంది. మహిళా సమ్మన్ సేవింగ్ సర్టిఫికేట్ అని కొత్తగా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది 2 సంవత్సరాలు మాత్రమే ఓపెన్ చేయడానికి వెసులుబాటు ఉంది. ఈ 31st మార్చికి అది స్కీమ్ అయిపోతుంది. అది 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు మ్యాక్సిమంగా కట్టుకోవచ్చు. ఓన్లీ మహిళలు మాత్రమే దానికి ఎగ్జామ్షన్ కూడా ఉంటుంది. ఓన్లీ మహిళలే దానికి ఎలిజిబిలిటీ, వాళ్ళు మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. మినిమంగా 1000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి 31 మార్చికి ఆ స్కీమ్ అయిపోతుంది. కాబట్టి దాంట్లో అందరూ కూడా ఓపెన్ చేసుకోవాలి. మంచి వడ్డీ రేటు ఉంది కాబట్టి అందరూ ఆ స్కీమ్ను ఉపయోగించుకోవాలి. మరి ముఖ్యంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా గ్యాగ్ పాలసీ అంటాము. అంటే నీవా భూపా అని, టాటా ఏజీ అని, బజాజ్ పాలసీ అని ఉంది. 550 రూపాయల అకౌంట్ నెలకు సంవత్సరానికి కనుక కట్టుకుంటే, సంవత్సరానికి 550 కట్టుకుంటే కనుక 10 లక్షలు ఇన్సూరెన్స్ దొరుకుతుంది. కాబట్టి ఈ కొత్త స్కీమ్స్ని అందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నేషనల్ బ్యాంకులకు ధీటుగా పోస్ట్ ఆఫీస్ సేవలు ప్రజలకు ఎన్నో అందిస్తుందని, అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ లక్ష్మణ్ నాయక్ గారు చెబుతున్నారు. సార్, మీరు మీ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పినందుకు మీకు మరొకసారి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక మాట, సుమన్ టీవీ తన యొక్క కార్యకలాపాలని ప్రపంచవ్యాప్తంగా విస్తరించినందుకు మొదటగా మా మిత్రుడు సుమన్ టీవీలో ఇక్కడ ఒక జిల్లా స్థాయిలో పనిచేస్తున్నందుకు మీకు, సుమన్ టీవీ వారికి, ఎప్పుడూ సుమన్ టీవీ మేము చూస్తుంటాం, మేము ఒక సబ్స్క్రైబర్, అందుకు మీ అందరికీ నమస్కారాలు. మీరు చేస్తున్నటువంటి సేవలకు కూడా మీకు నమస్కారం తెలియజేసుకుంటూ ఎల్లవేళలా పోస్ట్ ఆఫీస్కి అండగా ఉంటారని ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.